రైట్. డి ఇమేజెస్ నేను క్యారీ చేస్తున్నాను ఏదో ఒకటి. లైక్ ఫ్రేమింగ్ ఇమేజెస్ ఇవి కానీ ఇవైనా సరే. ఒక ఇమేజ్ తీసుకున్నాను నేను, డూప్లికేట్ చేశాను. ఓకే, యాక్షన్స్ అంటే సెట్ ఆఫ్ ఆప్షన్స్ని ఒక దగ్గర క్లబ్ చేసి ఒక యాక్షన్గా తయారు చేస్తాం. దీనికి ఈ యాక్షన్స్ అన్ని అంటే ఈ పర్టికులర్ ఆప్షన్స్ అన్నీ కూడా రికార్డ్ చేసే ప్రాసెస్నే యాక్షన్స్ అంటాం అన్నమాట. విండో యాక్షన్స్ డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఫోటోషాప్ వాళ్ళు రికార్డ్ చేసి ఇచ్చిన ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అలా కాకుండా మీకు కావాల్సిన యాక్షన్ కావాలి అంటే ఒక కొత్త లేయర్ తీసుకుంటారు. ఓకే, మై యాక్షన్ అని పేరు పెట్టాను. ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మీరు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ ఇప్పుడు రికార్డ్ అవ్వబోతుంది. ఫస్ట్ F7, Ctrl J డూప్లికేట్ చేశాను. తర్వాత మళ్ళీ కొత్త లేయర్ తీసుకున్నాను, Ctrl A చెప్పాను. ఓకే, నెక్స్ట్ దీనికి ట్రాన్స్ఫార్మ్ చెప్పాను, ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అని చెప్పి లాక్ ఆన్ చేసి ఒక 90% చేశాను. దానికి ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది. ఎంటర్ చెప్పి ఆపోజిట్ సైడ్ Ctrl Shift I ఆపోజిట్ సైడ్ సెలెక్ట్ చేసాం. ఇది ఒక కలర్ని వేసాం. వేసి దీనికి ఒక గ్రేడియంట్ ఓవర్లేను ఏదో అప్లై చేసాం. సంథింగ్ లైక్. ఓకే, డ్రాప్ షాడో అని చెప్పి చిన్న డ్రాప్ షాడో ఇస్తాను. వస్తుందా? దీనికి స్ట్రోక్ అది కూడా గ్రేడియంట్ ఇచ్చా. ఓకే, ఇవన్నీ నేను మొత్తం ఒక ప్రాసెస్ అంతా అయింది. అది ఇది చిన్నదే, ఇంకా పెద్దవి చేసేసుకోవచ్చు. చేశాక ఇది నాకు ఒక జేపిఇజి ఫైల్గా నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. నేను ఫైల్ సేవ్ యాజ్ ఎక్కడ డెస్క్టాప్ పైన సేవ్ చేస్తాను. నేను ఈ డీటెయిల్ని సేవ్ చేస్తాను. కన్వర్టెడ్ అని పెట్టాను నేను అని చెప్పి జేపీజీ. ఈ నేమ్ని చేంజ్ చేయకండి. ఇది చేంజ్ చేశారనుకోండి, ఈ యాక్షన్ ఎప్పుడు రన్ చేసినా సరే, ఏ ఇమేజ్కైనా సరే మీరు పెట్టిన నేమే వచ్చేస్తుంది. ఉన్న యాజ్ ఇట్ ఈజ్ నేమ్ కానీ మీరు విడిచిపెట్టారంటే ఏ ఫైల్ ఓపెన్ చేస్తే ఆ ఫైల్ నేమ్తో సేవ్ అవుద్ది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సేవ్. ఓకే చేసాం. ఈ ఒరిజినల్ని క్లోజ్ చేస్తాను నో అని చెప్పి. అయిపోయిందా? ఇంకా స్టిల్ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ టు రికార్డ్. ఇప్పుడు నేను స్టాప్ చేస్తాను. అయిపోయిందండి. ఎన్ని రికార్డ్ అయ్యాయి? ఇదిగో చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రికార్డ్ అయ్యాయి. కన్వర్టెడ్ కదా. వచ్చిందా? ఇప్పుడు వేరే ఇమేజ్ ఓపెన్ చేస్తాను. ఫైల్
ఓపెన్ మా బుడ్ది తీసుకుంటా ఉంది. నేను ఒరిజినల్ పాడు చేయట్లేదు కాబట్టి నేను డూప్లికేట్ చేయట్లేదు. ఇప్పుడు మై యాక్షన్స్ జస్ట్ రన్ చెప్పాను, అయిపోయి. అంటే అన్ని యాక్షన్స్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది అది. ఇలాంటి ప్రాసెస్ మీకు ఎప్పుడైతే ఎప్పుడున్నా సరే యాక్షన్స్ రన్ చేస్తారు.